మావయ్య, ఇక్కడ పనులు చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. అయినా ఇప్పుడు ల్యాప్టాప్ చేతిలో ఉంటే చాలు, వర్క్ ఎక్కడి నుంచి అయినా జరిగిపోతుంది. అది కాదు బాబు నా ఉద్దేశం. నాన్న, ఇది మేమందరం ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మీరొక్కరే ఊరు వెళ్తున్నారని రాత్రి అన్నయ్య నాతో చెప్పాడు. అప్పుడే అన్నయ్య నేను మాట్లాడుకున్నాం. మిమ్మల్ని ఒక్కరిని పంపించకూడదు, మీకు సహాయంగా అన్నయ్య కూడా రావాలి అని. చాందిని అన్నయ్య నిన్నంటి పెట్టుకునే ఉంటారు. మీకు కూడా వాళ్ళు మీ దగ్గర ఉన్నారన్న ధైర్యం ఉంటుంది. మాకు కూడా ఇక మీరు ఒంటరిగా ఉన్నారన్న భయం ఉండదు. అందుకే కాదనద్దు. అది కాదు తల్లి, వెళ్తుంది మన సొంతూరికే కదా. అక్కడ ఊరి వాళ్ళంతా ఉంటారు, ఇంకా నాకు భయమే ఉంటుంది. ఊరి వాళ్ళంతా ఉన్నారన్న ధైర్యం వేరు, మీరు మనవాళ్లతో ఉన్నారన్న భరోసా వేరు నాన్న. రెండింటికి చాలా తేడా ఉంది. వాళ్ళు మిమ్మల్ని వచ్చి పలకరిస్తారు, వీళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అన్నయ్య, ఈ వయసులో పిల్లలు మనతో ఉంటేనే మనకి ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో అన్న బెంగుంటుంది. వాళ్ళు వస్తానంటున్నారు కదా, వద్దని చెప్పొద్దు. అవునరా, బాను ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తుందిరా. పిల్లలు నీతో వస్తానంటే కాదనడం ఎందుకు? తీసుకుని వెళ్ళు. నాన్నా, అనుకోని కొన్ని కారణాల వల్ల నేను ఎన్నో ఏళ్ళు ఇంటికి దూరంగా ఉన్నాను. మీ అందరికీ దూరంగానే బతికాను. ఇక మీదట మిమ్మల్ని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేను. అందుకే ఇప్పుడు మీతో రావాలని నిర్ణయించుకున్నాను. కాదనకండి నాన్నా. ఇక మావయ్య కాదనడానికి ఏమీ లేదు. టైం అవుతుంది, వెళ్దాం పదండి. పదండి. వస్తాను తల్లి, వస్తాను రా. జాగ్రత్తరా. జాగ్రత్త, టైంకి తింటూ ఉండండి. సిస్టర్, సిస్టర్, చెప్పండి డాక్టర్. సిస్టర్, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. మరి ఇక్కడ ఉంచారేంటి? తనెవరో ఆటో అతను తీసుకొచ్చి వదిలేశారు మేడం. తన వాళ్ళంటూ ఎవరూ లేరు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఉంచాను. చూడు, తన వాళ్ళెవరో తర్వాత తెలుసుకుందాం. ముందు అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నాను కదా. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. తర్వాత డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వాళ్ళకి కబురు పెడదాం. ఓకే మేడం, బట్ ఎవరు రాకపోతే ట్రీట్మెంట్కి బిల్ ఎవరు కడతారు? చూడండి, మనం వైద్యం చేయడానికి డబ్బులు తీసుకుంటాం, నేను కాదనను. కానీ డబ్బుల కోసం వైద్యం మాత్రం చేయకూడదు. ఒక మనిషి మన కళ్ళ ముందే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ముందు మనం తనని కాపాడాలి. ఇక డబ్బుల సంగతి అంటావా? తన వాళ్ళు ఎవరైనా వస్తే కడతారు, లేదంటే మేనేజ్మెంట్కి నేనే సమాధానం చెప్పుకుంటాను. ముందైతే తనని షిఫ్ట్ చేయండి. అలాగే మేడం. చూసారా నా బంగారు తల్లి ఎంత బాగా నవ్వుతుందో? ఈ నానమ్మంటే తనకి చాలా ఇష్టం. నువ్వు ఎత్తుకుని ఆడిస్తున్నావు, నవ్వుతోంది. అదే నేనెత్తుకుని ఆడిస్తే ఇంకా బాగా నవ్వుతుంది. నా మనవరాలకి నీకన్నా నేనంటేనే ఎక్కువ ఇష్టం. అదేం కాదు, నా మనవరాలకి నేనంటేనే చాలా ఇష్టం. కావాలంటే రేపు మాటలు వచ్చాక మీరే చూడండి. నీకెవరంటే ఇష్టమమ్మా అని అడిగితే నాకు నానమ్మ అంటేనే ఇష్టం, నేను తనతోనే ఉంటాను అని అంటుంది. ఏం బాను, అంతే కదా? తనకి మనందరం ఇష్టమే అత్తయ్య, మనందరితోనే ఉంటాను అని చెప్తుంది. చాలా బాగా చెప్పావమ్మా. ఎవ్వరికీ కోపం రాకుండా యూనివర్సల్ గా బాగా చెప్పావు. వెళ్ళొస్తామండి. నీలిమా, ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటండి అందరూ కొత్తగా అడుగుతున్నారు? మేమిక్కడ ఉండటం మంచిది కాదు అని. అదే ఎవరింట్లో వాళ్ళు ఉంటే మంచిది అని భాను చెప్పింది.
మేం మాత్రం ఇక్కడ ఎంతకాలం అని ఉంటాం? అందుకే నా కూతురుతో నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా ఇంట్లో మేము ఉంటామండి. ఇన్ని రోజులు అందరూ ఒకే ఇంట్లో ఉన్నాం కదా, మళ్ళీ మీ ఇల్లు మా ఇల్లు అని వేరు చేసి మాట్లాడుతున్నారేంటి? మావయ్య, నేనే చెప్పాను. తనకి పెళ్ళయింది, భర్త అపార్థం చేసుకుని వదిలేశాడని మీరందరూ నాకు చెప్పారు. ఒక ఆడపిల్ల మీద భర్తకు అనుమానం ఎప్పుడొస్తుంది? తనకి ఇంకెవరికైనా దగ్గరగా ఉన్నారని తెలిస్తేనే కదా. ఆయనకి నీలిమకి మంచి స్నేహం ఉందని మనందరికీ తెలుసు. కానీ నీలిమాని పెళ్లి చేసుకున్న వ్యక్తి అది అర్థం చేసుకోరు కదా. అందుకే నీలిమ తనింట్లో తనుంటేనే తన భర్తకు దగ్గరవుతుందని నేనే చెప్పాను. విన్నారు కదా అంకుల్, ఆవిడ చాలా క్లారిటీగానే ఉన్నారు. అందుకే మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. భాను, అది కాదు భాను, వీళ్ళు ఇప్పటికిప్పుడంటే ఎక్కడికి వెళ్తారు చెప్పు? అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నీలిమ పేదరికం నుంచి రాలేదు కదా. తనకిక్కడ ఇల్లు ఉంది, బోలెడు ఆస్తులున్నాయి, అవన్నీ తను చూసుకోగలదు. పైగా ఆ ఇంట్లో తనిప్పుడు ఒక్కతే ఉండట్లేదు. ఇప్పుడు తనకి తోడుగా ఇంకా ఇద్దరున్నారు. వాళ్ళు ముగ్గురు అక్కడే ఉంటే ఏదైనా అవసరమైతే నేను అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాను. తన భర్త కూడా ఆలోచించి తనకి దగ్గర అవుతాడు. అందుకే నేను పంపిస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. అదేంటి బాబు, మేమిక్కడ ఉండకూడదు అని మీ భార్య అంటున్నారు, ఇక్కడే ఉండమని మీరంటున్నారు. మేము ఎవరి మాట వినాలి? నేను చెప్పాను కదా, నా మాట నా భార్య ఎప్పుడూ కాదు అన్నదు. మీరెవరూ ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అంటున్నాను. అది కాదండి, వాళ్ళని నేను కోపంతో పంపించట్లేదు. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరుకోవడం కూడా లేదు. నేను నీలిమ భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళని వెళ్ళనివ్వండి. చూడు బాను, నీలిమ నా స్నేహితురాలు. తను అమెరికా నుంచి నా కోసం వచ్చింది. వాళ్ళ మావ ఇక్కడున్నప్పుడు కూడా తను ఈ ఇంట్లోనే ఉండేది. ఇన్ని రోజులు ఇక్కడే ఉంది. ఇప్పుడు వాళ్ళని పంపించేస్తే మేమంతా ఎంత స్వార్థపరులం అవుతాం. ఇన్ని రోజులు మా అమ్మాయిని ఇంట్లో ఉంచి ఇప్పుడు అవసరం తీరిపోయింది కదా అని పంపించేశారా అని నలుగురు నానా మాటలు అంటారు. ఆ మాటలు నా కుటుంబం మీద పడ్డం నాకు ఇష్టం లేదు. మరీ ముఖ్యంగా నువ్వు తిరిగి వచ్చాక నీలిమని ఇంట్లో నుంచి గెంటేశారు అని నీ మీద నింద వేస్తారు. అది అస్సలు నాకు నచ్చదు. అందుకే పరిస్థితి ఏది ఏమైనా సరే నీలిమ, శారద గారు, స్నేహ ఇక్కడే ఉంటారు. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. చూడు భాను, కార్తీక్ ఆలోచించింది కూడా కరెక్ట్గానే ఉంది. వాడు తీసుకున్నటువంటి నిర్ణయంలో నాకెక్కడా ఏ తప్పు కనిపించలేదు. నీలిమ ఇక్కడుండటమే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నలుగురు నానా మాటలంటారు. ఆ అవకాశం ఇవ్వద్దు. అవునమ్మా, వీళ్ళందరూ కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు. నువ్వు నీలిమ విషయంలో గొప్పగానే ఆలోచించావు, కాదనడం లేదు. కానీ తను ఆ ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితి ఏం గొప్పగా మారదు కదా. అన్ని విషయాలు నీకు ముందు ముందు తెలుస్తాయమ్మా. అప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయిద్దాం. వాళ్ళిక్కడ ఉండడమే మంచిదనిపిస్తుందమ్మా. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. నీలిమ, తీసుకెళ్ళు. ఆ అమ్మాయి మౌనంగా ఉంది అంటే అందరి మాటల్ని తను అంగీకరించిందని అర్థమవుతోంది. మీరందరూ ఎంత మంచివాళ్ళండి. మేం వెళ్తానంటే వెళ్లకుండా ఇక్కడే ఉంచారు. చాలా సంతోషం.
నీలిమా మనం ఇక్కడే ఉంటున్నాం, వెళ్దాం పద. ఏంటి నాన్న, ఇంకా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? అమ్మా, నువ్వు పేరోల్ మీద బయటకు వచ్చి మరీ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. ఒక చంటి పాపను కాపాడుకున్నట్టుగా నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. తల్లి రుణం బిడ్డలు తీర్చుకోవడం ఏంటి నాన్న? నువ్వు నా రక్తానివి, నా ప్రాణానివి. నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను. అందులో నేను చేసిందేముంది? లేదమ్మా, నువ్వొక పెద్ద రౌడీ అని, ప్రాణాలు అంటే నీకు లెక్కలేదని అందరూ నీ గురించి అనుకుంటున్నారు. కానీ నువ్వు చాలా గొప్ప అమ్మవి. ఆ నీలిమ వల్ల నేను మంచాన పడ్డాను. నోట్లో మాట రావటం లేదు, కాళ్ళు చేతులు కూడా కదపలేకపోయాను. బతికున్న శవంలాగే ఉన్నానమ్మా. అలాంటి నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశావమ్మా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నీలిమని వదలకూడదమ్మా. అది మనకి అన్యాయం చేయడమే కాదు, దేవాలయం లాంటి ఇంట్లో కూడా అది నమ్మకంగా ఉంటూ అది ఖచ్చితంగా అరాచకం సృష్టిస్తుందని నాకు తెలుసమ్మా. అందుకే దానికి తగిన బుద్ధి చెప్పాలి. తప్పకుండా చెప్దాం. అంతకంతా బదులు తీర్చుకోకుండా ఎలా ఉంటాను? అజయ్, భాను కార్తిక్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందే ఇవేవే మాట్లాడుకో. అలాగే అమ్మా. అమ్మా భాను, మీ ఇద్దరూ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి, కూర్చోండి. బాగున్నారా? బాగున్నానక్క. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది అజయ్? బాగుంది సార్. మళ్ళీ ఇన్ని రోజులకి నేను బ్రతుకుతాను అని నమ్మకం వచ్చింది. చూడండి, ఒకప్పుడు మీరు ఏ చెడ్డ పనులైనా చేసుండొచ్చు, కానీ ఇప్పుడు మారిపోయావు. మారిపోయిన వాళ్ళ మీద ఎవరూ కోపాన్ని పెంచుకోరు. తప్పకుండా నీకు మంచి జరుగుతుందనుకున్నాను, అలాగే జరిగింది. భాను, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? అసలు నాకేమైందని అందరూ నా గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది. నాకేదో అయిపోయిందని, నాకు ఎలాంటి విషయాలు తెలియకూడదని నీలిమకి పెళ్ళైన విషయం కూడా నా దగ్గర దాచారు. నీలిమకి పెళ్ళైందని మీకు తెలిసిందా? తెలిసింది. పెళ్ళవడమే కాదు, వాడు నీలిమని వదిలేశాడంట. నీలిమ మీద కోపాన్ని పెంచుకుని నీలిమకి దూరంగా ఉంటున్నాడని తెలిసింది. నీలిమ ఎంత చెడ్డదైనా పెళ్ళైన భర్త వదిలేశాడు అంటే నాకు ముందు జాలేసింది. కానీ తర్వాత తన బుద్ధి ఏంటో తెలుసు కదా, తనకిలాగే జరుగుతుందని నేనేమీ మాట్లాడలేకపోయాను. కానీ అదంతా నాకు తెలిస్తే నాకేదో అయిపోతుందని వీళ్ళందరూ భయపడి నా దగ్గర ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచారు. ఓ గొడవ వల్ల అది బయటపడింది. పోనీలేమ్మా, ఆ ఇంట్లో అందరూ నీ గురించే కదా ఆలోచిస్తున్నారు. నువ్వు బాధపడకూడదని ఇదంతా చేసుంటారు. ఇంకా ఆ విషయాలెందుకు, వదిలే. బాగా చెప్పారు దేవమ్మ. భానుకు నేను చెప్తుంటే అర్థం కావడం లేదు. కనీసం నువ్వైనా తనకి నచ్చజెప్పు. చూడండి, నాకెవరూ ఏం చెప్పక్కర్లేదు. నీలిమ విషయంలో ఎవరేం చెప్పినా కూడా నీలిమ ఏంటో నాకు తెలుసు. దేవమ్మ కూడా నీలిమ గురించి బాగా తెలుసు కదా దేవమ్మ? అవునా జై? నీకింతలా జరిగిందంటే ఏదో గొడవ జరిగే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ ఆ రోజు ఏమైంది? నువ్వెందుకు అలా పడిపోయావు? నీ మీద ఎవరైనా అటాక్ చేశారా? నేను ఆ రోజు మేడ మీద ఉన్నాను. కిందకి దిగుతున్నప్పుడు మెట్ల మీద నూనెదో ఉన్నట్టుంది, జారి పడిపోయాను. అలా పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయాను. సరే,
ఇకనైనా జాగ్రత్తగా ఉండు. పాపం దేవమ్మ నిన్నెంతగానో కాపాడుతుంది. మళ్ళీ నువ్వు కోలుకున్నావు. అలాంటివి బయట తిరగడం లాంటివి చేయకు. జాగ్రత్తగా ఉండు. లేదమ్మా, నేను కోలుకున్నాక మిమ్మల్ని చూడటానికి రావాలి అనుకున్నాను, కానీ మీరే వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాను కదా జై, నువ్వెక్కడికి బయటికి రావద్దని. నువ్వు మా గురించి బాగా ఆలోచించావని ఇంట్లో అందరూ చెప్పారు. దేవమ్మ కూడా మా ఇంటికి వచ్చి 2-3 సార్లు నీ గురించే బాధపడింది. నువ్వు కోలుకున్న విషయం రాత్రి అత్తయ్య చెప్పారు. అందుకే చూడ్డానికి వచ్చాం. దేవమ్మ, ఇక మేము వెళ్ళొస్తాం. అయ్యో, రాక రాక మా ఇంటికి వచ్చారు. ఈ పూట ఇక్కడ భోంచేసి వెళ్ళండి. లేదు దేవమ్మ, ఈసారి తప్పకుండా వస్తాం. అవును దేవమ్మ, ఒకసారి చూసి వెంటనే వెళ్ళిపోదాం అని వచ్చాం. ఇంకోసారి తప్పకుండా వస్తాం. అలాగే అండి. అలాగే బాబు. మంచిది సార్. జాగ్రత్త. అలాగే అక్క. వెళ్ళొస్తాం. పద. చూసావా అమ్మా, నీలిమకి కార్తీక్కి పెళ్ళయిందని బాణమ్మకి ఎవరూ చెప్పలేకపోయారు. ఆ విషయం తెలిస్తే తను తట్టుకోలేదని అందరూ భయపడ్డారు. ఆ ఇంట్లో అందరూ భాను గురించి ఆలోచిస్తున్నారు. ఆ నీలిమ మాత్రం దీన్ని అవకాశంగా తీసుకొని ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. కార్తీక్ నా భర్త అని ఏదో ఒకరోజు భానుకు చెప్తుంది. మళ్ళీ తన కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. అలా జరగనివ్వను. నా కొడుకుని ఇన్ని రోజులు మంచానికి పరిమితం చేసింది. మనం అభిమానించే వాళ్ళింట్లో అది ఏదైనా ప్రమాదాన్ని తలపెడుతుందన్న అనుమానం ఉంది. అందుకే దాని విషయంలో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను అక్కడే నిర్ణయానికి వచ్చాను. తొందరలోనే నీలిమ జీవితం ఆగమాగం అవుతుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. దాన్ని వెంటనే చంపేస్తే బాధ తెలిసేలోగా ప్రాణం పోతుంది. దానికి అలా జరగకూడదు. ఈ బతుకు ఎందుకు బతుకుతున్నానా, దీనికన్నా చచ్చిపోవడం మంచిది అనుకునేలాగే దానికి ట్రీట్మెంట్ ఉండాలి. ఆ పని తొందరలోనే జరుగుతుంది. నేనేం చేస్తానో దాని ఊహకు కూడా అందదు. పోతమ్మా, అది తీయకూడదు. నువ్వు బ్రీత్ అందక ఇబ్బంది పడుతున్నావు. దాన్ని అలాగే ఉంచు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను డాక్టర్? హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ఉన్నావు. నిన్న ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడంట. నీ పరిస్థితి చూసి నేనే ట్రీట్మెంట్ చేశాను. నువ్వెవరో ఏంటో డీటెయిల్స్ చెప్పమ్మా. మీ వాళ్ళకి నేను కబురు పెడతాను. నా వాళ్ళంటూ నాకెవరూ లేరు, కానీ నేనొకరిని కలవాలి. దయచేసి వాళ్ళని పిలిపిస్తారా? వాళ్ళెవరో చెప్పమ్మా, తప్పకుండా పిలిపిస్తాను. ఊర్మిళాదేవి గారు. కేవలం ఊర్మిళా గారు అని పేరు చెప్తే ఎలా తెలుస్తుంది? ఫోన్ నెంబర్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కానీ చెప్తే తెలుసుకోగలుగుతాం. ఇంత పెద్ద సిటీలో ఒక పేరు చెప్తే ఎలా తెలుసుకుంటాం? ఊర్మిళాదేవి గారు సిటీలో ఆవిడ పెద్ద బిజినెస్ ఉమెన్ అంట. చాలా పెద్ద వ్యక్తి అన్నారు. మీకు తెలిసే ఉంటుంది కదా. అంతకు మించి నా దగ్గర ఏ ఆధారం లేదు. అవునా? కానీ ఆ పేరుతో ఎలా తెలుసుకోవాలి? డాక్టర్, లేడీ బిజినెస్ ఉమెన్ ఊర్మిళాదేవి గారు అయి ఉంటారు. ఈ సిటీలో నిజంగానే ఆవిడకి చాలా పెద్ద పేరు ఉంది కదా. ఆవిడ ఫోన్ నెంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీరు చెప్తుంది ఆవిడ గురించేనా? సిస్టర్, వెంటనే ఎవరికైనా ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా ఫోన్ నెంబర్ తీసుకో. ఓకే మేడం. అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మ ఎక్కడుంది? అమ్మా, అమ్మా. అత్తయ్య లోపల ఎక్కడో ఉన్నట్టున్నారండి. ఫోన్ రింగ్ అవుతుంది కదా, ముందు ఎవరో చూడండి. పేరు కూడా రావటం లేదు, ఓన్లీ నెంబర్ వస్తుంది. ఈ మధ్య అన్నోన్ నెంబర్స్తో న్యూసెన్స్ కాల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అలా లిఫ్ట్ చేయొద్దని చెప్తున్నారు కదా, వదిలే. లేదండి, ఏదైనా అర్జెంట్ కాల్ అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అర్జెంట్ కాల్ ఎందుకు అవుతుంది? మనకు తెలిసిన వాళ్ళైతే అమ్మ ఫోన్లో ఆ పేరు ఫీడ్ అయి ఉంటుంది కదా, అవసరం లేదు.
మళ్ళీ వెంటనే వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ కాల్ అండి. హలో, ఎవరు? ఊర్మిళాదేవి గారా అండి మాట్లాడేది? అత్తయ్య లోపలున్నారండి. నేను తన కోడల్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను ఇక్కడ సిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఒకరు మీ గురించి అడిగారు. ఒకసారి ఆ ఫోటో మీకు వాట్సాప్లో పంపిస్తాను. సరే, సెండ్ చేయండి. తను రాదండి. హలో, ఇప్పుడు మీ హాస్పిటల్లో ఉన్నారా? అవునండి, తన పరిస్థితి మా డాక్టర్ గారు చెప్తారు. హలో, తనకు సీరియస్గా ఉంది, మీరు తొందరగా రావాలి. వెంటనే వస్తాం. అంతవరకు జాగ్రత్తగా చూసుకోండి. మేము ఇప్పుడే వచ్చేస్తున్నాం. మురారి గారు, మురారి గారు, మురారి గారు! నా చివరి చూపు మురారిని చూస్తూ ఆ రూపాన్ని నా కళ్ళల్లో బంధించుకుని కన్ను మూయాలనుకున్నాను. ఆ కోరిక ఎక్కడ నెరవేరదోనని ఎంతో భయపడ్డాను. ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఐఎమ్ సారీ అండి, షీఈస్ నో మోర్.